నమస్తే పృథ్వీరాజ్ గారు. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఎన్నో మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు సార్. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఒకరు కాదు, దానికి మించే పర్సన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది చాలా క్లియర్గా తేటతెల్లమైంది. అండ్ ఆ అమ్మాయి బాడీ పైన కూడా 14 ప్లేసెస్కి సంబంధించిన ఇంజూరియస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అండ్ దీనికి సంబంధించి హైకోర్టు కూడా చర్యలు చేపట్టి తనకంటూ ఒక ముందు స్టెప్ వేసి వాళ్ళ న్యాయం జరిగేలా పోరాటం చేస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? కలకత్తాలో ఒక మెడికో స్టూడెంట్ తన సెమినార్ హాల్లో, అంటే ఒక బాగా ప్రొటెక్టెడ్ జోన్, ఈ మాల్ చిన్న హాస్పిటల్ కాదమ్మా, కలకత్తా హాస్పిటల్. నేను వెళ్ళాను హాస్పిటల్, అందుకే చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. చాలా పెద్ద హాస్పిటల్, ఒక సెమినార్ హాల్ ఉంటుంది. ఆ సెమినార్ హాల్లో ఏంటంటే క్లోజ్డ్ ఇన్సెట్స్ ఉంటాయి. క్లోజ్డ్ అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి పంపించరు. కొన్ని మెడికల్ కానీ కొన్ని ఏరియాస్లో ఈ వాటి ప్రొఫెషనల్ జోన్స్లో అందరినీ వెళ్ళనివ్వరు. ఆపరేషన్ థియేటర్స్లో ఒకటి, సెమినార్స్లో ఒకటి, వాళ్ళ ఎవరైతే ఉండాలో ఆ జోన్ ఇది. ఈ అమ్మాయి ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వటం, ఏదో రెస్ట్ తీసుకుంటానికి ఆ జోన్కి వెళ్ళి ఉండటం, అక్కడ ఆ అమ్మాయి మీద ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ డౌట్ వచ్చిందంటే హైకోర్టుకి, సుప్రీంకోర్టు కూడా అదే డౌట్ అమ్మ. ఆ అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మదర్ ఫోన్ ఎత్తిందన్నారు. ఆ అమ్మాయి మదర్ ఫోన్ ఎత్తినప్పుడు ఏమన్నారంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది, అందుకని మీరు ఒకసారి రండి ఐడెంటిఫికేషన్ కోసం పిలిచారు. వచ్చిన తర్వాత బాడీని చూపించలేదు. హాస్పిటల్ అన్నది సెకండరీ అమ్మ, ప్రైమరీ అది తెలుసుకోవాలి, చూడాలి కదా. ఫస్ట్ అక్కడి వరకు ఎక్కడో ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు చూపించండి, తర్వాత మీరు ప్రాసెస్ మీరు చేసుకోండి. పోస్ట్ మార్టం చేయాలి ఖచ్చితంగా. ఇట్స్ అటాప్సీ చేయకుండా ఏది డిసిషన్ తీసుకురాకూడదు, దే డూయింగ్. కానీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 3 hours తర్వాత ఆ బాడీని చూపించిన తర్వాత గొడవ పెట్టగా 3 hours కూర్చోబెట్టేశారట వాళ్ళు. పేరెంట్స్ని అక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కదలకండి, ఎవరిని కలవకండి అని చెప్పి. ఏమైంది, సూసైడ్ చేసుకుంది, చనిపోయిందో లేదో కూడా తెలియదు తల్లికి. చనిపోయింది లేదో తెలియదు, అసలు ఏమైందో కూడా తెలియదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇగో అక్కడ డెడ్ బాడీ ఉందో వెళ్ళి చూసిరండి. వాళ్ళు షాక్, ఏంటిది ఇట్లాగా, అసలు ఏమవుతుంది తెలియదు అని చెప్పేసి వెళ్ళి చూసుకున్న తర్వాత ఇది వెంటనే నిందితుడిని వీళ్ళేదో పట్టుకున్నారు. అతను ఎవరంటే మన ఇక్కడ ఈవెన్ హైదరాబాద్ ఏరియాలో కూడా పోలీస్కి స్నేహ టీమ్ అని ఉంటారు, అంటే వాలంటీర్స్ ఉంటారు. అట్లా అంటే ఒక వాలంటీర్ అక్కడ అవుట్ పోస్ట్ ఉంది, హాస్పిటల్ అవుట్ పోస్ట్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు రానివ్వరు. దానికి అతను వాలంటీర్, ఒక అతను రాయ్ అనే అతను చంపేశాడు అని చెప్పి అదే రేప్ చేసి చంపేశాడు లేకపోతే చంపేశాడు అని చెప్పి అతనికి పట్టుకుని అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైల్ అంతా కూడా దానికన్నా ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు. ఫిజికల్ ఎవిడెన్సెస్ అంటారు. ఎవిడెన్స్ 2 రకాలు ఉంటాయమ్మా. అక్కడ జరుగుతున్నటువంటి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు దొరికినటువంటి వస్తువులన్నింటినీ ఫిజికల్ ఎవిడెన్సెస్ అంటారు. లేకపోతే ఎవరైనా చెప్పింది ఓరల్ ఎవిడెన్స్, లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు. ఈ ఫిజికల్ ఎవిడెన్స్ అంతటిని క్లియర్ చేసేసారు. తర్వాత ఆ స్టేట్మెంట్ హైకోర్టు వెంటనే సుమోటోకి పంపించండి, అందులో ఒకసారి నాకు ఇవ్వండి రిపోర్ట్ అని చెప్పి దాన్ని చూసిన తర్వాత హైకోర్టు చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ పోలీస్ మీద నాకు నమ్మకం లేదు, దీన్ని వెంటనే సిబిఐకి షిఫ్ట్ చేయండి. ఏం జరుగుతుంది? అతను ఒప్పుకుంటూ ఏంటి, ఏం చేసుకుంటారో చేసుకోమంటూ ఏంటి? అతను అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు అంటే అతనికి ఏదో ఒక బ్యాక్ బోన్ ఉంది, లేకుండా జరగట్లేదు అన్నది ఒక నిర్ణయాన్ని తీసుకుని హైకోర్టు ఇనిషియేటివ్ తీసుకుని సిబిఐకి ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా పొలిటికల్ డ్రామాలు జరిగినాయి, అదంతా అప్పుడు అప్రస్తుతం. తర్వాత రిపోర్ట్ మన అటాప్సీ చేసి మనకి రిపోర్ట్ ఇచ్చారు. నేను ఇందాక ఏదో ఒక ఇంటర్వ్యూ ఒక అమ్మాయి చెప్తాం, సీనియర్ పీజీ మెడికో అమ్మాయి చెప్తుంది, హిప్ జాయింట్ దగ్గర అంటే చట్ట దగ్గర అండ్ మెడ దగ్గర ఇరిగిపోయిన గాయాలైనవి. తర్వాత 150 ml స్పర్మ్ అనేది ప్రొక్యూర్ అయింది. అండ్ లోపల అనేకమైన బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. ఇంకా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అయితే చాలా విచ్ఛిన్నం జరిగింది. అండ్ బ్లడ్ అయితే విపరీతంగా కారింది, కన్ను దెబ్బతింది, చెవు దెబ్బతింది, పెదాలు బాగా 14 గాయాలు పెదాల మీద, బొగ్గ మీద జరిగినాయి. ఇవన్నీ కలిపి ఇన్ని గాయాలు అయినాయి అని ఒక లెక్క ఏదో చెప్పారమ్మా. ఆ అమ్మాయి చెప్తూ ఏంటంటే హిప్ జాయింట్ మీద తగిలింది, బ్యాక్ ఇక్కడ నెక్ దగ్గర ఇరిగినటువంటి గాయం మామూలుగా ఒక వ్యక్తి చేయలేడు, ఒక వెళ్తున్నటువంటి లారీ గుద్దితే అంత
బ్రేక్ అవుతుంది. అంటే ఒక ఫోర్స్ ఉంటుంది అనుకోండి, ఇది ఇంత ఇట్లా కొడితే ఇంత ఒక నష్టం జరుగుతుంది అనుకోండి. అదే ఒక బస్సు గుద్దితే ఒక నష్టం జరుగుతుంది అనుకో, దాంతో కంపేర్ చేసింది ఆ అమ్మాయి. ఒక లారీ గుద్దితే ఏ రకంగా అయితే ఇరుగుతుందో ఆ రకంగా అమ్మాయి భాగాలు ఇరిగినాయి అంది. బా అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎంత స్ట్రాంగ్ ఎల్బీస్ ఇస్తుందో ఆలోచించండి. ఆ అమ్మాయి ఆ చిట్టి తల్లి ఎంత ఆవేదన పడిందో, ఎంత బాధపడిందో దాన్ని అనుభవించేటప్పుడు దానికి ఈ గాయాలు బట్టి అర్థమవుద్ది, కలెక్ట్ అయినటువంటి ఆ స్పర్మ్ బట్టి అర్థమవుతుంది. ఇది ఒక వ్యక్తి అయితే చేసింది కాదు. సస్పీషియస్ ఏంటంటే చాలామంది గ్యాంగ్ రేప్ కింద తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి ఒక ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. దీంట్లో ఒక నోషన్ ఏంటంటే ఆ అమ్మాయి ఈ మధ్యన ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని మాదక ద్రవ్యాలు, ఒక రాకెట్ నడుస్తుంది, ఈ రాకెట్ కోసం అమ్మాయి పోరాడుతుంది. ఆ తండ్రి కూడా అదే స్టేట్మెంట్ దానికి ఏదో తనకు తెలిసింది అని అంటున్నారు. అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్ చాలా జరగాలమ్మా దీంట్లో. అసలు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఆడవాళ్ళు మెడికోగా వెళ్తే వాళ్ళకి రక్షణ లేదమ్మా, రక్షణ లేదు. తర్వాత ఇంటర్వ్యూస్లో హైదరాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికోస్ కానీ, విశాఖపట్నం ఏరియాలో ఉన్న మెడికోస్ కానీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ గాథలు వింటామంటే నిజంగా రక్షణ అనేది లేదు ఆడవాళ్ళకి. మగవాళ్ళు అంటే ఏదో రకంగా దే విల్ సస్టైన్, బట్ ఆడవాళ్ళకి నిజంగా రక్షణ లేదమ్మా. ఎంత రక్షణ లేదంటే ఎవరైనా వ్యక్తి మరణించడం సహజం. అది ఎట్లా అంటే డాక్టర్ చూసినప్పుడైనా, లేకపోతే నర్స్ చూసినా, లేకపోతే మెడికోస్ చూసినా చనిపోవడం సహజం. వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. చనిపోయిన తర్వాత కొంచెం ఆవేదనతో ఉంటారు వాళ్ళు. ఆవేదనని వీళ్ళని ఎదుర్కొనివ్వకుండా వీళ్ళని వెంటనే తప్పించడం అది చేయాలి. ఆ రక్షణ యంత్రాంగం ఎక్కడా లేదు. వీళ్ళకి ప్రైవేట్ ఏరియాలో వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు చూసుకుంటే సెమినార్ హాల్లో అమ్మాయి రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకునే జోన్ అనేసరికి ఎంత ప్రొటెక్టివ్గా ఉండాలా, పోలీసు ఉండేటువంటి విజిలెన్స్లో ఉండేటువంటి జోన్స్లో ఎంత ప్రొటెక్టివ్గా ఉండాలా, ఆ ప్రొటెక్షన్ అనేది అమ్మాయిలకి లేదు. బయటపడిపోయింది, నిజంగా లేదు. అక్కడే లేదా, ఎక్కడా లేదా, ఇండియా మొత్తం మీద లేదా అంటే ఈ మెడికోస్ రోడ్డుకు వచ్చి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నటువంటిది చూస్తూ ఉంటే నిజంగా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడా లేదని చెప్పచ్చు. నిజంగా వాళ్ళ ప్రొటెక్షన్ లేదమ్మా. ఈ నేషనల్ మహిళా కమిషనర్ ఆవిడ ఎంత ఆవేదన వ్యక్తం చేసిందంటే, రక్షణ లేని వలయంలో వీళ్ళు ఆడవాళ్ళు రోజు సంచరిస్తున్నారు, అదృష్టం వాళ్ళు రోజు కాపాడుతుంది. రోజు అదృష్టం, ఈరోజు వెళ్ళామో వచ్చామో అదృష్టం, మళ్ళీ రేపు వెళ్ళి వస్తామో అదృష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రతిరోజు ఒక ఇది రేపు అంత అంశానికి వచ్చేసరికి మనకు రక్షణ లేదనుకుంటున్నాం. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, బాడీ షేమింగ్ కానీ, బ్యాడ్ టచెస్ కానీ, పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ అవన్నీ వదిలేసేసాడు. ఈ పేషెంట్స్ వచ్చేవాళ్ళు కానీ, సేమ్ డాక్టర్స్ కానీ, సర్వేలెన్స్ కూడా ఉండవు అమ్మా, ఇక్కడ కెమెరాస్ కూడా ఉండవు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళు ఏంటంటే గాల్లో దీపం పెట్టి ఉంటున్నారు. ఇటువంటి వ్యవస్థ ఇదొకటే కదమ్మా, చాలా వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థ, వైద్య రంగ వ్యవస్థ అన్న దాంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళకి రక్షణ ఉండాలి. లేకపోతే వాళ్ళ కూతుర్లు చాలామంది అమ్మ, ఇదివరకు నేను లా చదివే టైంలో అబ్బాయి అయితే ఇంజనీరింగ్ చేద్దాం, అమ్మాయి అయితే డాక్టర్ చేద్దాం అనేది పరిపాటు ఉండేది. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్యాటర్న్స్ మారిపోయినాయి. ఆడవాళ్ళు చదువు పంపిస్తున్నారు అంటే కంప్లీట్ అయ్యి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఎంఎస్ లేకపోతే ఎండిహెచ్ కంప్లీట్ చేసిందంటే చాలా అదృష్టవంతురాలు. ఎటువంటి పులికి, సింహాలకి, మనుషుల్లో ఉండేటువంటి సింహాలకి బలవకుండా అమ్మాయి వెనక్కి వచ్చింది. అంటే ఎంత దారుణమో, దయానీకమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఎవరికాళ్ళు పొలిటికల్ లైన్స్ చూసుకుంటున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు 3 గంటలు కూతురు చనిపోయిందని ఒక చిన్న వార్త ఇచ్చి పిలిపించి వాళ్ళ దగ్గర వెయిట్ చేయించారంటే ఆ 3 గంటల్లో వాళ్ళ మానసిక పరిస్థితి ఏమై ఉండొచ్చు, ఎలా చూడాలి అంటారు? దాంతోపాటు అమ్మాయిని చూసే టైంకి సెమీ డ్రెస్తో ఆడపిల్ల ఉందని చెప్తున్నారు. ఫస్ట్ నేను మళ్ళీ అక్కడికే వస్తున్నా. ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసి చనిపోయింది అని చెప్పాడు. చనిపోయిన తర్వాత ప్రిన్సిపల్ అక్కడ రిజైన్ చేస్తాడు, మళ్ళీ ఇంకో కాలేజీలో జాయిన్ అయిపోయాడు. ఏంటి అంటే ఏమి మెసేజ్ మీరు ఇస్తున్నారు? పొలిటికల్గా ఎంత సేఫ్ గార్డ్ చేయడానికి ఒక వ్యక్తిని, ఒక దుర్మార్గులైన వ్యక్తుల్ని వాళ్ళ కూతురు లేరా?
సూసైడ్ చేసి చనిపోయిందంటే జనరల్గా ఏమో ఒక ట్రామా ఉంటుంది. సూసైడ్ చేసి చనిపోయిందంటే ఏమైంది, ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయిందా, లేకపోతే మేమేమైనా సరిగ్గా చూడలేదా, లేకపోతే ఇంట్లో ఏమైనా తిట్టామా అయిందా అని చెప్పేసి ఒక ట్రామాతోటి వెళ్తారు. సడన్గా సూసైడ్ కాదు మీ అమ్మాయి రేప్ అయిందంటే ఒక్కసారి తట్టుకోలేరమ్మా. అసలు అది ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నానమ్మా, వాళ్ళ కూతురు ఎంత నరక వేదన అనుభవించింది, ఎంతమంది ఆ అమ్మాయిని దారుణంగా పువ్వుని నలిపి చంపేసేసిన సంఘటన అమ్మ. నిజంగా ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకూడదు, రాకూడదమ్మా ఈ పరిస్థితి. నిజంగా ఇది ఆ పరిస్థితి ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇండియా అంతా మూవ్ అయిందంటే ఇంకా తర్వాత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉషా, ఏదో నిరసన చెప్పడానికి వెళ్తున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయాలి, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు పోలీసులు, ఇంకా రెచ్చిపోయారు జనాలు. ఇదంతా చూసి సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంది కేసు. అంటే సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి ఇవ్వద్దు అనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆందోళన మొదటి నుంచి సిబిఐకి వెళ్ళింది. తర్వాత లేదు నేను చూడాలి, ఇది ఇన్సిడెంట్ నేను చూడాలని చెప్పేసి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు నేను చూస్తాను ఇది, ఆ కేసు వెంటనే సుప్రీంకోర్టు పంపించాడు, సుమోటో తీసుకోండి దాన్ని, నేను దీన్ని వదలదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది నిజంగా ఆ తండ్రికి ఆ తల్లికి కొంత ఉపశమనం లభించినట్టు అని చెప్పొచ్చు సార్. ఇంకే ఆడపిల్లకు కూడా ఇటువంటివి రాకూడదు. మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు చర్య తీసుకోవడం, హైకోర్టు చర్య తీసుకోవడం అనేది నిజంగా వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. ఒక చిన్న విషయం చెప్తాను క్లోజ్ చేసేటప్పుడు, నిర్భయ కేసుని దీన్ని ఒకసారి కంపేర్ చేస్తానమ్మా. నిర్భయ కేసులో కూడా ఆ అమ్మాయి బస్సులో వెళ్ళింది, రేప్ జరిగింది, ఆ అమ్మాయి ఆ టైంలో బస్సులో ఎందుకు వెళ్ళాలి అని ఒక వితండ వాదన బయటకు వచ్చేది. ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ అమ్మాయికి ఏదో రిలేషన్ ఉంది, ఏదో డ్రగ్ ఏదో వ్యతిరేకిస్తుంది, గొడవ పెడుతుంది, సైడ్ ట్రాక్ చేసేటువంటి ఒక కొంత దుస్థితిని చూపిస్తున్నాం, పొలిటికల్ లైన్స్ని చూపిస్తున్నాం. రెండు ఒకే ప్యారలల్గా నడుస్తున్నాయమ్మా. అంటే తప్పించుకునే ధోరణి, తప్పించాలని ప్రయత్నం ధోరణి, రెండు కూడా అటువంటిది. నిర్భయాలో అయితే ఆ అమ్మాయి అబ్రాడ్ తీసుకెళ్ళి అక్కడ చేసిన ట్రీట్మెంట్ లాస్ట్ మూమెంట్ వరకు అందరూ కొవ్వొత్తులు పెట్టుకుని ఎదురు చూసి వెయిట్ చేసి చనిపోయింది అనేసరికి, అమ్మాయి చల్లని కోమాలో ఉండిపోయింది, చనిపోయింది అనేసరికి ఇమీడియట్గా యాక్ట్ తీసుకొచ్చారు. మెడికోస్ అండ్ ఆడవాళ్ళు ఎక్కువ వర్క్ చేసేటువంటి జోన్స్, ఫ్యాక్టరీస్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అయితే వాళ్ళకి సపరేట్ ఒక పోస్కో యాక్ట్ ఎట్లాగో అట్లా వీళ్ళకి కూడా ఒక యాక్ట్ కావాలమ్మా మెడికోస్కి, లేకపోతే ఆడవాళ్ళు వర్క్ చేయలేరు. చాలా కష్టం, యాక్ట్ అనేది కావాలి, ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకొంచెం ముమ్మరం చేసి కేసుకి సంబంధించి వెనకాల ఎవరున్నారన్న డీటెయిల్స్ కనుక పూర్తిగా రాబట్టగలిగితే ఇంకొంతమంది మెడికోస్ లైఫ్స్ అయినా సేవ్ చేయగలుగుతాం మనం. చిన్న విషయం కాదు సార్ ఇది. అంత పెద్ద హాస్పిటల్లో అన్ని లక్షల మంది పనిచేసే హాస్పిటల్లో ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అంటే దీని వెనుక పెద్ద చెయ్యి, పెద్ద హస్తాలు ఉన్నాయనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్న పిక్చర్ ఇది. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం ముమ్మరం చేయాలి. ఈ సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ఎవరైతే ముందుకు వచ్చారో వీళ్ళ చర్యలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, సపోర్ట్ చేయాలని, న్యాయం జరిగే వరకు అసలు వదలకూడదనే కోరుకుందాం, జస్టిస్ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.